తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోలీస్ స్టేషన్కి వెళ్తే 95 నుంచి 2004 మధ్యలో నేను చూసింది. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేది. పోలీసులు టీడీపీ సిటీ ప్రెసిడెంట్ నోటీసులో పెట్టాలి. పెడితే వెంటనే ప్రెసిడెంట్ ఫోన్ చేసి అడుగుతాడు నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికని. చెప్పారు ఇంకో పార్టీకి తెలియదు నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు, ఓ నేరస్తు నిన్ను ఎవడు కాపాడమన్నాడు అని అడిగేవాళ్ళు. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా పోలీసులు ఎదురుగుండానే తలకాయలు పగల కొడతారు, పోలీసులు ఎదురుగుండానే వాహనాలు ధ్వంసం చేస్తారు. వెంటనే ఏం తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయలేదా, లేకపోతే చంద్రబాబు ఇంటి మీద ఎస్ అది తప్పని కదా చెప్పింది. ఆ రోజున పోలీసులు చోద్యం చూసారనే కదా చెప్పింది, అందుకనే కదా జనం దించేసింది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు మౌనంగా ఉండమని అధికారులకు చెప్పాయా, లేదంటే ప్రతీకార రాజకీయంలో ఒక భాగంగా ప్రభుత్వాలు సైలెంట్ గా ఉంటే అధికారులు కూడా మౌనం వహించాల్సి వస్తుందా? పోలీసులకి తమ డ్యూటీ కాదు తమ పదవి ముఖ్యం అనుకుంటున్నారు. అలాంటి స్టేజ్కి తెచ్చారు వీళ్ళు. ఎందుకంటే ఎవరన్నా మాట వినలేదనుకోండి మేము కొడతాం మీరు సైలెంట్గా ఉండండి అన్నప్పుడు వినలేదనుకోండి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని ముద్రేసేస్తే పత్రికలు ఆ పేరు చెప్పేసి లైమ్ లైట్ లో లేకుండా చేస్తాయి. వీళ్ళ జీతం వీళ్ళకి వస్తుంది కానీ వీళ్ళకి లైమ్ లైట్ పోస్టులు కావాలి. లైమ్ లైట్ పోస్టులకు వచ్చి ఇలాగ తమ ఎదురుగున్న మటలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇది ప్రస్తుతానికి ఎవరో బిగిన్ కావాలి, కోర్టులు ఇన్వాల్వ్ కావాలి, ప్రతి ఇన్సిడెంట్ లో ప్రతి వ్యవహారంలో కేసు నమోదు కావాలా, అది ఖచ్చితంగా కన్సర్న్ వాళ్ళని విచారణ జరిపించాలి. లేదు అంటే గనక ఈ హింస ఇలాగే కొనసాగితే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో పొంగనూరులో బ్యాడ్మింటన్ కోర్టు పెడితే పగలగొట్టేశారు. రేపు పొద్దున ఇంకోటి పెట్టుబడి పెట్టి అక్కడ ఎందుకు పెడతాడు? లేదు ఇక్కడ ఒకటి పెడతాడు. ఇప్పుడు మనమే అతని పేరేంటి రేపు పొద్దున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యాక్టరీలు ముయించేస్తారట ఆక్వా పరిశ్రమ. ఆక్వా పరిశ్రమలో నాకు తెలిసి మీరు ఆ ఏరియానే కదా కాలుష్యం లేకుండా ఉంటాయా ఎక్కడన్నా? ఆ పొలాలకు చుట్టుపక్కల ఇబ్బంది ఉండదు, మూసేస్తే అన్ని కంపెనీలు మూసారు. రాష్ట్రంలో మొత్తం అసలు ఏ ఇండస్ట్రీలో పొల్యూషన్ లేకుండా ఇండస్ట్రీ. అలా అనుకుంటే మా సైడ్ పెద్ద పెద్ద పేపర్ మిల్లు నిత్యం ఎప్పుడు కాలుష్యాలు నేను రిపోర్టర్ గా పనిచేసిన పేపర్లో ఎన్నో వార్తలు రాశాను కానీ దేని మీద చర్యలు ఉండవు. మరి